డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. నేను చెవిలో గులిమి ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటాను. అది కూడా ఏదో ఒక పుల్ల పెట్టి తీస్తూ ఉంటాను. ఇలా తరచుగా గులిమి తీస్తే చెవి సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇది నిజమేనా? నేను చెవిని ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి? క్లీన్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చెవిలో గులిమి అనేది చాలా కామన్ కాజ్ అండి. చాలామంది పేషెంట్స్లో చూస్తాం. అది చాలా సింపుల్ ప్రాబ్లమ్ని పేషెంట్స్ కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారు. అది సింపుల్. ఇప్పుడు వ్యాక్స్ అనేది ఇట్ ఈస్ ఫిజియాలజీ ఆఫ్ ది ఇయర్కి సంబంధించింది. అది ఫిజియలాజికల్ ప్రొడక్షన్ జరుగుతుంది బికాస్ ఆఫ్ ద గ్లాండ్స్ ఇన్ ద ఎక్స్టర్నల్ లేయర్. అది సో వ్యాక్స్ అనేది మనం కంప్లీట్గా అది వ్యాక్స్ స్టాప్ చేయలేము, అది అలా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అలాంటిది కొంతమందికి నారో కెనాల్స్ ఉంటాయి, కొంతమందికి వైడ్ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ ఉంటాయి. ఏంటో కొంచెం వ్యాక్స్ ఉన్నా కూడా పేషెంట్స్ యాంగ్షియస్ అయిపోయి నాకు ఏదో లోపల వచ్చేసింది, నేను బయటకు వచ్చేదాకా నిద్రపోరు. కానీ అలా చేయకూడదు. రిపీటెడ్ క్లీనింగ్ అనేది చేయకూడదు. రిపీటెడ్ క్లీనింగ్ మీరు ఇయర్ బడ్స్తో చేస్తూ ఉంటే అది ఇయర్ బడ్స్ క్లీన్గా లేకపోతే దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఆటైటిస్ ఎక్స్టర్నా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇయర్ బడ్స్తో ఎప్పుడు వ్యాక్స్ బయటికి రాదండి, అది వ్యాక్స్ లోపలికే వెళ్తుంది. సో మీరు నాకేమైనా బ్లాక్ అయిపోయింది అలా అనిపిస్తుంది, అసలు కొంతమందికి అయితే అంత వ్యాక్స్ ప్రొడ్యూస్ అవుతుందంటే అసలు చెవులు వినిపించవు. అలా ఉన్నప్పుడు వాళ్ళంతట వాళ్ళే ఏదో డ్రాప్స్ వేసేసి వ్యాక్స్ అలా చేయకూడదు. అంటే దానికి వ్యాక్స్ డిజాల్వింగ్ డ్రాప్స్ అని ఉంటాయి. సో అవి డి వ్యాక్స్ అని రకరకాల డ్రాప్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే వ్యాక్స్ సాఫ్ట్ అవుతుంది. అప్పుడు మేము మా దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తో ఫ్లష్ చేసేసి అది తీసేస్తాం. అది ప్రొసీజర్. అంతేగాని మీరు అక్కడ ఇంటి దగ్గర ఆయిల్స్ వేసి ఇవేసి గార్లిక్ ఆయిల్ ఏవో టర్పంటైన్ ఆయిల్స్ వేసి ఏదో ట్రై చేస్తుంటారు. అలా అసలు చేయకూడదు. అప్పుడు చెవి దెబ్బతింటుంది. ఇప్పుడు కొంచెం వ్యాక్స్ వస్తే అది వదిలేయచ్చు. అంటే మీకేం అబ్స్ట్రక్షన్ లేనప్పుడు, అంటే హియరింగ్ ప్రాబ్లమ్స్ లేనప్పుడు, ఇచ్చింగ్ అలా ఉన్నప్పుడు అది దాన్ని ఇగ్నోర్ చేయండి. అంతేగాని రిపీటెడ్ క్లీనింగ్ చేస్తుంటే ఇంకా ఉన్న వ్యాక్స్ కూడా లోపలికి వెళ్ళిపోయి ఒక్కొక్కసారి కొంతమంది ఇయర్ బడ్స్ దొరక్క సేఫ్టీ పిన్స్తో ఇవన్నీ చేస్తుంటారు, మ్యాచ్ స్టిక్స్తో. అది అస్సలు చేయకూడదు. ఇంకా లోపల డ్రమ్ అనేది టింపానిక్ మెంబ్రెయిన్ అంటారు. అది ఇట్స్ లేయర్ పర్లీ వైట్ ఉంటుంది. ఇయర్ బడ్స్ క్లీన్ చేసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి ఆ డ్రమ్ని కూడా ఇంజూర్ చేస్తారు. దానివల్ల హోల్ వచ్చి బ్లీడింగ్ అవుతుంది, హియరింగ్ లాస్ వస్తుంది. అది ఇంకా ఏంటంటే పెద్దవాళ్ళ కంటే చిన్నపిల్లల్లో ఎక్కువ వ్యాక్స్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇయర్స్ కూడా నారోగా ఉంటాయి. సో వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అప్పుడు పేరెంట్స్ ఏమో యాంగ్షియస్ అయిపోయి వాళ్ళేమో ఇయర్ బడ్స్, సేఫ్టీ పిన్స్ అవన్నీ అసలు పెట్టకూడదు. వాళ్ళకి ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. సో అలా మీకు ఏమన్నా అలా డౌట్ ఉన్నప్పుడు చెకప్కి వస్తే మేము మా దగ్గర ఉన్న ఆటోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్తో డీటెయిల్గా చూస్తాం వ్యాక్స్ ఎక్కువ ఉందా. అదే ఉంటే వెంటనే వ్యాక్స్ డ్రాప్స్ ఇచ్చి 2 days సాఫ్ట్ అయ్యాక అసలు వాళ్ళకి పెయిన్ లేకుండా తీసేయచ్చు. అంతేకాని మీరు రిపీటెడ్గా క్లీనింగ్ చేయడం అసలు మంచిది కాదు ఇంటి దగ్గర.